భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. మన క్రైస్తవులు ఎవరు వాళ్ళ మీదకి వెళ్ళరు. సెక్యులర్, మనకు ఉన్నంతకాలం సెక్యులర్ దేశం ఇది. ఉన్నంతకాలం ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. మీరు మీ దేవతా విగ్రహాలు, మీ దేవుళ్ళ విగ్రహాలు ఊరేగిస్తుంటే నగ్నంగా రికార్డ్ డాన్సులు వేసుకుంటా మీ దేవుళ్ళ విగ్రహాల ముందు చాలా చండాలంగా గోలగోలు చేసుకుంటూ వస్తుంటే ఒక క్రైస్తవులు నిలబెట్టి అడిగారా? యేసు రక్తమే జయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునితో సహవాసం ఏ రీతిగా ఉందో పరీక్షించుకుంటున్నారా? ప్రతిరోజు అనుక్షణం దేవునితో సహవాసం ఏ రీతిగా ఉందో, మరి దేవునితో మనం ఏ విధంగా గడుపుతున్నామో ఒకసారి మనం పరిశోధన చేసుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా ఈ వీడియో ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే చాలా రోజుల నుండి శివశక్తి మతోన్మాదులు ఎక్కడ పడితే అక్కడ పాపం మనవాళ్ళు సువార్త ప్రకటనకి వెళ్తే, నేను చెప్పాను కదా అంతకుముందు ఈ వీడియోలో నేను చెప్పాను. ఏం చెప్పానంటే ఒక్కొక్క వీడియో చేసుకుంటూ పోతే ఒక 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, లేకపోతే టీ ఖర్చులకో, లేకపోతే క్వార్టర్కో వాటర్కో ఇస్తుంటారు ఈ శివశక్తి మతోన్మాదులకి. ఈ కరుణాకర సుగ్గున, శివశక్తి, హిందూ జనశక్తి, అడ్డమైన శక్తుల పేర్లు ఎవరైతే పెట్టుకున్నారో ఈ పేర్లు గల వాళ్ళు మొత్తం తలా కొంచెం వాటర్కో క్వార్టర్కో ఇస్తూ ఉంటారు. మన క్రైస్తవుల సువార్తకి ప్రకటనకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డుకొని సెల్లు తీసుకొని మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడ సువార్త చేస్తున్నారు, ఎక్కడ సువార్త చేయాల్సిన అవసరం ఏం పని అని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకొని, చిన్న వీడియోస్ తీసుకొని ఎప్పుడైతే మన వాళ్ళు వాళ్ళని ఎదుర్కొంటారో, క్రైస్తవులు ఎప్పుడైతే వాళ్ళని నిలదీస్తారో అప్పుడు ఆపేస్తారు ఆ సెల్లు, ఆ క్లిప్పింగ్ వీడియోని ఆపేసి అంత మటుకే కట్ చేసి శివశక్తి మతోన్మాదులకి వాడు కరుణాకర సుగ్గున ఎవరైతే ఉన్నాడో ఇలాంటి వాళ్ళకి వీడియో పంపిస్తే వాళ్ళు వేసే బిస్కెట్లు ఉంటాయి కదా, వాటర్ బిస్కెట్లు, క్వార్టర్ బిస్కెట్లు, పలావ్ బిస్కెట్లు వగేరా వీటి కోసం ఆశపడి గత ఒక 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా మరి వీళ్ళు చేస్తున్నారు. గుంటూరు అయితేనేమంది, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చాలా ప్లేసుల్లో శివశక్తి మతోన్మాదులు క్రైస్తవులను ఎదుర్కోవడం జరుగుతుంది. దీన్ని చూసి మేము చాలా వీడియోలు చేసి ఉన్నాం. శివశక్తి మతోన్మాదులు మనల్ని అడ్డుకున్నప్పుడు మనం ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడండి అని చెప్పి చాలా వీడియోలు నేను అయితేనేమింది, సహోదరులు, నాతో పాటు సహోదరులు చాలామంది వీడియోలు చేయడం జరిగింది. అయితే కొన్ని స్థలాల్లో అయితే కొంతమంది దగ్గర మొబైల్స్ లేక కొన్ని చోట్ల అయితే బైబిల్ గ్రంథంలో మనకు చెప్పాడు కదా, నా నిమిత్తం మీరు నిందల పాలు అవుతారు, దూషించబడతారని చెప్పి ఆ మాట చెప్పేసుకొని వస్తున్నారు. ఆ వీడియోలు తీసేసుకొని చక్కగా వాళ్ళ మతోన్మాదుల ఛానల్లో పెట్టుకొని, ఇదిగో మేము చూసావా, ఇదిగో పలానా ఊరు సువార్తకు పోతే ఈ రీతిగా మేము ఆపాము, అలాగే మీ ఊర్లో కూడా మీరు ఆపండి అని చెప్పి సోషల్ మీడియాలో అయితేనే ఉంది, యూట్యూబ్లో అయితేనే పెట్టుకొని చాలా గందరగోళం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అయితే ఈరోజు అయితే చాలా చక్కగా, ఈరోజు నేను చూసిన వీడియోలో అయితే నీకు ప్రాబ్లం ఏంటి? నీకు ప్రాబ్లం ఏంటి సార్? సార్ 1 మినిట్, మీకు ప్రాబ్లం ఏంటి? అడిగానా చూపించండి. పర్మిషన్ లేదండి. అయితే మరి ఏమండి, బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా. లేదమ్మా సార్, ఒక్క నిమిషం. ఇంటికి వచ్చి మేము చెప్తే ప్రాబ్లం, ఎవరికి లేదమ్మా, మీకు సంబంధం లేదండి. బహిరంగంగా మీకు సంబంధం లేదు సార్. నా పేరు విజయ్. మీరెవరు? మీరెవరు? మీ కమ్యూనిటీ. మీకు ఎవరు? మీకు ఏ కమ్యూనిటీ? మీకు ఏ కమ్యూనిటీ కావాలి? మీకేంటి? మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? మీరు మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? ఇక్కడ సార్ మీరు ఎవరు సార్? ధర్మంగా ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు మాకుంది. ఇక్కడ బహిరంగంగా ఎక్కడైనా సభలో పెట్టకూడదు. మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు. మాట్లాడుతున్నాడు కదండి. ఓకే ఓకే మాట్లాడుతున్నాడు. ఇలా పెట్టుకుంటానంటే ఈయనకి ఏదో అడ్డు వచ్చేసిందంట సార్కి పాపం. ఏమో అదే చెప్తున్నారు. ఎవరు చెప్తారో చెప్పండి.
మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మీరెవరో అర్థం కాదు. నేను దౌర్జన్యంగా మాట్లాడానా ఒకటి చెప్పండి. మీకే పర్మిషన్ దేని సార్ మైక్ పెట్టుకోవడానికి? నేను అనుకుంటాను ఆ మాట మా లాయర్ గారు వస్తారు, మేము మాట్లాడతాం. ఓకే ఓకే. అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు. మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు. ఎంత మీకు ఇది ప్రాబ్లం? మత పిచ్చి ఎవరికి పెట్టిందో మీకు ప్రాబ్లం ఏంటి సార్? బహిరంగ మేము వెళ్తుంటే ఓకే ఓకే నిలబెట్టండి. మరీ ఎటకారంగా చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే. మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టామా? సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా? మిమ్మల్ని బలవంతం పెట్టామా? ఓకే అండి ఓకే అండి ఓకే అండి. మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు మైక్ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్? ఓకే సార్ రమ్మనండి, అన్ని పర్మిషన్ ఇస్తారు. రానండి. మాట్లాడచ్చు. అవును సార్, ఆయన దుర్భాష ఏం మాట్లాడలేదు. మీరు అని సంబోధిస్తున్నారు. అవును సార్, ఇదేంటి మీరు కార్లో నేను చూశాను. వాళ్ళు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు. ఏదో చేశారు అని వచ్చేసారు పాపం. మీకు సంబంధం ఏంటండి? సార్ ఒక్క మినిట్ ఏంటో దారి వచ్చి పర్మిషన్ కావాలంట. సార్ ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఇది భారతదేశం, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ప్రకారం సువార్త ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే మీరు కమ్యూనిటీ కూడా మీరు బీసీసీ కింద మారండి. తప్పండి. కమ్యూనిటీ మీరెవరండి? గవర్నమెంట్ చూసుకుంటది. బీసీసీ కింద మారండి. మీరెవరు సార్ చెప్పడానికి? ఎస్సీల కింద ఉండి మీరు ఎవరిని తిట్టనండి. ఎవరు అడగడానికి మమ్మల్ని? చుట్టాలు ఉన్నారు. చుట్టాలు ఉన్నారు. ఎవరండి? మీరెవరు సార్? మా కమ్యూనిటీ కూడా మాట్లాడాలి. మీకేంటి? మీరెవరు? రోడ్డు అయిపోయిన రోడ్డు అని పోవాలి. మారండి. అసలు దారిలో వెళ్ళిపోయి ఆయన కావాలని కులపిచ్చి మత పిచ్చి పెట్టేసి సార్ మీ మొహం చేస్తే అర్థమవుతుంది. మీకు ఏం కావాలండి? ఏం మీకు ఇబ్బంది ఏమొచ్చింది? ఇబ్బంది ఏం లేదు. సంబంధం అది నేను ఆయన్ని మీరు ఆపుతారా ఆపరా అనుకోండి. నేను అల్లా సార్ మీకు పర్మిషన్ ఏంటి అంట? ఏ పర్మిషన్ కావాలయ్యా? బోర్డు పెట్టడం చేద్దామని వచ్చేస్తున్నా అక్కడ దేని పర్మిషన్? పర్మిషన్ ఉందా అని అడిగాను. నేను చెప్తాను. పర్మిషన్ ఉందా అని అడిగాను. లేదండి అన్నారు. మనోడు సోదరుడు దిగాడు. మనోడు వచ్చాడు. మనోడు రాగానే నేను పర్మిషన్ ఏంటి అని అడిగాను. నేను చెప్పాను నేను బయట బహిరంగంగా లేదు కదా అని మీ కమ్యూనిటీ అంట మీ పెళ్లి లేసిందన్న లేదన్నా. నేను మిమ్మల్ని ఎలా సంబోధించాను? మీ గౌరవం మీరు నిలబెట్టుకోవాలి. మీ గౌరవం నిలబెట్టుకోవాలి. మీకు పర్మిషన్ కావాలంటే అది ఎవరు అడగడానికి? అసలు ఎవరు అసలు అడగడానికి? ఎవడో అసలు అడగడానికి? సుమారు చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి. నీకు మైకులు పెడితే పర్మిషన్ కావాలి. బహిరంగ సుమార్త ఎవరైనా ప్రకటించుకోవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం. మాకు చెప్తున్నా నువ్వు ఎవరు కావాలి? ఎవరు ఫోటోలు చూపిస్తా మాకు? నేను ఎవరు చేయకూడదంట, బహిరంగ పెట్టకూడదంట.
మీరు ఇందాక నుంచి ఉన్నారు కదా తెలియదు. వచ్చావు మరి నువ్వు ఒక్కడే ఇక్కడ పట్టుదలతోటి మన క్రైస్తవుల సహోదరులు సహోదరులు చాలా చక్కగా ఆ శివశక్తి మొత్తం చాలా చక్కగా ఢీకొని ఎదుర్కొని మరి భారత రాజ్యాంగంలో మా ఆర్టికల్ 25 ప్రకారం ఇదిగో ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. చేతనైతే నువ్వు కూడా ప్రకటించుకో. మీరు ప్రకటిస్తుంటే మీరు మీ దేవతా విగ్రహాలు మీ దేవుళ్ళ విగ్రహాలు ఊరేగిస్తుంటే నగ్నంగా రికార్డ్ డాన్సులు వేసుకుంటా మీ దేవుళ్ళ విగ్రహాల ముందు చాలా చండాలంగా గోలగోలు చేసుకుంటూ వస్తుంటే ఒక క్రైస్తవులు నిలబెట్టి అడిగారా? అడగలేదు కదా. మరి ఈరోజు ఈ సమయంలో మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? మమ్మల్ని నిలదీయాల్సిన అవసరం నీకేందని చెప్పి చాలా చక్కగా అసలుకి ఈరోజు అయితే నాకు చాలా ఆనందం. మనం అయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. మన క్రైస్తవులు ఎవరు వాళ్ళ మీదకి వెళ్ళరు. వాళ్ళు రికార్డ్ డాన్సులు వేయని క్లబ్ డాన్సర్లు వేయని ఏమైనా వేయని మన ఇంటి ముందు ఊరేగించుకుని వస్తున్నారు. మనం ఏమైనా అంటున్నామా? వాళ్ళకేం అవసరం అనాలని? అనరు. శివశక్తి మొదలు ఎవరైతే ఉన్నారో ఈ కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్ళే అంటారు, అంతకు మించి ఎవరు అనరు. ఈ వీడియో ద్వారా ఈ మొదలు ఎవరైతే ఉన్నారో శివశక్తి మొదలు హిందూ జనశక్తి అడ్డమైన శక్తులు పేర్లు పెట్టుకున్నారు కదా, ఆ శక్తి ఈ శక్తి అని చెప్పి పనికి మాలిన శక్తులందరికీ నేను ఏం చెప్తున్నానంటే, అరే మొదలారా మీ రోజులు దగ్గర పడ్డాయి. మీ రోజులు దగ్గర పడ్డాయిక. మొన్నటి వరకు అంటే ఏముందలే అని చెప్పి ఎక్కడ ఏం చేసుకుంటూ పోయినా కానీ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ కృష్ణా ప్రకాశం నెల్లూరు ఎక్కడ ఏం చేసినా కానీ ఏమనుకోకుండా ఏమంటలేదు అని చెప్పి మెదలకుండా ఉన్నాం. ఇంకా ఊరుకోమరా మొత్తం కుక్కలారా అని చెప్తున్నాం. మొదలారా ఈ శివశక్తి ఎవరైతే కరుణాకర్ గారు సుబ్బనాగర్ గారు ఎవరైతే ఉన్నాడో ఇలా నేను చెప్తున్నా, ఇంకా ఊరుకోమురా. ఇంకా ఊరుకోం. యోధ గోత్రపు సింహాలం ఇంకా వెంటాడి వేటాడి కొడతాం మిమ్మల్ని. తరిమి కొడతాం మిమ్మల్ని. గ్యారెంటీ కాదు. ఇంట్లో మగవాడడం కూడా లేదు. ఇప్పుడు శాంపుల్కి ఇది ఈరోజు చూసావు కదా నువ్వు ఏ రీతిగా ఇల్లందులో తరిమి కొట్టాము నీ మొత్తం శివశక్తి మొత్తం. ఇదిగో ఈ రీతిగానే ఇట్టనే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఎక్కడైతే సువార్తను మీరు అడ్డుకుంటారో మిమ్మల్ని తరిమి కొట్టికపోతే పడకండి. మీరు ఎరా యోధా గోత్రం సింహాలు కదిలించుకుంటారా? మీరు కుక్కల్లాగా ఉంటారా? కుక్క బిస్కెట్లు వేసుకొని తినేవాళ్ళు కుక్క బిస్కెట్లాగా తినండి. మీరు కుక్క పని కుక్క చేయండి రా. సింహాల జోలు రాకూడదు. యోధా గోత్రపు సింహాలు లేచిని తరుముది మిమ్మల్ని. ఇంకా మీరు హిమాలయాల పర్వతాల్లోకి వెళ్ళిపోయి ఎర్రకోవాలు కట్టుకొని తిరగటమేరాక మీరు మొదలారా శివశక్తి మొదలేవు. మీరు ఎర్రకోవాలు కట్టుకొని తిరగటమేక. దీంట్లో ఇంకా డౌట్ కూడా లేదు. క్లియరేక. మీ ఇష్టం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అయితే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి దీటైన సమాధానం ఇవ్వండి. అలాగే సువార్తకి వెళ్ళి ప్రతి ఒక్కరూ మొబైల్ తీసుకెళ్ళండి, ల్యాప్టాప్ తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క చోట ఎవరైతే ఈ శివశక్తి మొదలు చిన్న వీడియోలు పెట్టుకొని మేము అక్కడ ఆపామని చెప్పి జనాలు రెచ్చగొడుతున్నారో వాళ్ళకి దీటైన సమాధానం ఇదిగో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు దగ్గర జయరాజ్ సేవకుడు ఏ రీతిగా అయితే వాళ్ళని ఎదుర్కొన్నాడో అదే రీతిగా ప్రతి ఒక్కరు ఎదుర్కొందాం. మనం ఏమన్నా పిచ్చి కుక్కలమా వాళ్ళ మీద మరి అరిసి కరవటానికి? మనం పిచ్చి కుక్కలేం కాదు కదా. మనం పిచ్చి కుక్కలేం కాదు. యోధా గోత్రపు సింహాలం అండి. మనం గద్దిస్తాం. చెప్పాం కదా మన వీడియోలో, నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళం రా క్రైస్తవులు, మేము నిద్ర లేచండి మీరు తట్టుకోలేమని చెప్పాం. అలాగే నిద్ర లేచాం, తట్టుకోలేరు. అక్కడ వాడు శివశక్తి మొదలుడు ఏ విధంగా దడుచుకొని గడగడగలాడుతూ ఏ రీతిగా వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ ఈ సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు సువార్తకి వెళ్ళి ప్రతి ఒక్కరు మొబైల్స్ తీసుకెళ్ళండి, ల్యాప్టాప్ తీసుకెళ్ళండి, కెమెరాలు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరిని మనం ఏ రీతిగా వాళ్ళని ఎదిరిస్తామో ప్రతి ఒక్కరు వీడియోలు చేయండి. ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ఆగకూడదు. దేవుని సువార్త అనేది ముందుకెళ్ళేదే కానీ ఆగేది మట్టి కాదు, సాగిపోయేదే. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. యేసు రక్తమే జయం.